పాతాళోక్ సీజన్ 2 వెబ్ సిరీస్ ఈ రోజే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగులో కూడా ఉంది, డబ్బింగ్ కూడా బాగుంది. కానీ సిరీస్ విషయానికి వస్తే పాతాళోక్ పాతాళానికి తొక్కేసింది. బాలేదు భయ, నాకు ఫుల్ డిసప్పాయింట్ అయ్యా. సెకండ్ ఎపిసోడ్ ఒకటి తప్ప రిమైనింగ్ సిరీస్ అంతా చాలా డల్గా ఉంది. అరౌండ్ 6 అవర్స్తో ఉన్న ఈ సిరీస్ ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా లేదు. ఎంతైనా సీజన్ 1 ఇచ్చిన కిక్కు ఎక్స్పీరియన్స్ ఇది 1% కూడా ఇవ్వలేదు. ఎంతైనా అది ఒక జమ్ము లాంటి సిరీస్ నా వరకు. ఎందుకంటే ఆ రైటింగ్, ఆ ఫ్లాష్ బ్యాక్, ఆ క్యారెక్టర్స్, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఫ్లాష్ బ్యాక్, ఒక్కొక్క ఆనిమిత్యం. ఆ రైటింగే వేరు. షాక్లు, జలక్కులు, టిస్టులు రసవత్తంగా ఉంటుంది వీటితో సీజన్ 1. నేను సీజన్ 1 ఫస్ట్ టైం చూసినప్పుడు హాథీరామ్ క్యారెక్టర్ కి, వీళ్ళ క్యారెక్టర్ కి, వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ కి, ఆ రైటింగ్ కి ఒక కొరియన్ రూత్లెస్ సైకోపాత్ సిరీస్ చూస్తున్నా అనే ఫీలింగ్ వచ్చింది. నాకు అనిపించింది అప్పుడు సీజన్ 1 చూసినప్పుడు. సీజన్ 1 మీరు చూసారా? మరి మీకేమనిపించింది? ఈ సీజన్ 2 చూడాలంటే సీజన్ 1 పక్కా వాచ్ చేయాలి. అది చూడకుండా ఇది అసలు చూడొద్దు. లేదా 1 చూసి అక్కడితో ఆపేసిన పెద్ద పోయేది వచ్చేది ఏం లేదు. ఇక్కడ హాథీరామ్ క్యారెక్టరైజేషన్ వరకు ఓకే, కానీ రిమైనింగ్ స్టోరీ రైటింగే బోరింగ్. అంటే ఆ ఎగ్జిక్యూషన్ ఉంది, చాలా బోరింగ్ ఉంది. ఇంకా ఈ మధ్య ఏంటో కానీ సీజన్ 1 చాలా ఇంట్రెస్టింగ్ గా తీసి సీజన్ 2 దరిద్రంగా తీస్తున్నారు. మెయిన్ ప్లాట్ ఏంటంటే మళ్ళీ ఒక కేసు, కానీ ఈసారి ఒక హై ప్రొఫైల్ మర్డర్ కేసు అనమాట. ఒక హోటల్లో చాలా పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తి మర్డర్ అయి ఉంటాడు. అతన్ని చంపింది ఎవరు, అతను ఏం చేస్తుంటాడు, అతన్ని చంపడానికి ఎన్నుకున్న కారణం ఏంటి, ఎవరు చంపారు, ఎందుకు చంపారు, దేనికి చంపారు అనేది సిరీస్ ఒక ప్లాట్. సీజన్ 1 లో ఎలా ఉంటదంటే ఒక కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే హాథీరామ్ కి ఎన్నో షాకింగ్ విషయాలు, ఇన్ఫాక్ట్ అతనే కాదు ఒక్కొక్క లేయర్ తో ఆ షాకింగ్ విషయాలు బయటపడుతున్నప్పుడు వామ్మో అనేలా ఉంటాయి. కానీ ఇందులో ఒక్క చోటైనా ఎంగేజింగ్ గా గానీ, థ్రిల్లింగ్ గా గానీ, షాకింగ్ గా గానీ ఇవి ఏం లేవు. దీంతో చాలా నీరసంగా వెళ్ళింది సిరీస్. ఆ ఇన్వెస్టిగేటివ్ పార్ట్ అయినా, స్క్రీన్ ప్లే అయినా అసలు ఏ మాత్రం ఎంగేజ్ చేయలేదు. 8 ఎపిసోడ్స్ తో ఒక్కొక్కటి అరౌండ్ 40 to 45 minutes తో ఉన్న ఈ సిరీస్ అసలు ఏ మాత్రం ఎంగేజ్ చేయకుండా లాగుడే లాగారు. అది కూడా హాథీరామ్ క్యారెక్టరైజేషన్ వల్ల అలా గెంటుకుంటూ కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ఎపిసోడ్ బాగుంటదేమో అని అలా చూస్తూనే ఉన్నా. కానీ ఒకదానికంటే ఒకటి బోరింగ్ అవుతూనే ఉంది. లాస్ట్ 3 to 2 ఎపిసోడ్స్ అయితే నా వల్ల కాలేదు. యాక్చువల్ గా సీజన్ 1 ఒక దారుణమైన డార్క్ థ్రిల్లర్. ఇది కూడా అలాగే ఉంటదేమో అని స్టార్ట్ చేశా, బట్ బెడ్సి కొట్టింది. సిరీస్ ప్రొసీడ్ అయ్యే కొద్దీ చాలా నీరసంగా మారింది. ప్రొసీడింగ్స్ కూడా అసలు బాలేవు. నాకు సీజన్ 1 అంటే చాలా ఇష్టం, బట్ ఇది పెద్దగా నచ్చలేదు. సీజన్ 1 100 రెట్లు బెటర్ దీనికంటే. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హాథీరామ్ చౌదరి రోల్ లో చేసిన జయదీప్ చాలా బాగా చేశారు. క్యారెక్టర్ అదిరిపోయింది, యాక్టింగ్ కూడా అదిరిపోయింది. ఇమ్రాన్ అన్సారీ రోల్ లో చేసిన ఇష్వక్ సింగ్ అతని రోల్ లో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రిమైనింగ్ అందరూ వాళ్ళ రోల్స్ లో అయితే బాగానే చేశారు. బీజియం పెద్దగా లేదు, మొత్తానికైతే బాగాలేదు గైస్. నాకు సిరీస్ అయితే ప్రైమ్ వీడియోలో తెలుగులో అవైలబుల్ గా ఉంది. ప్రీవియస్ సీజన్ కంటే ఇందులో చాలా చేంజ్ చేశారు. అదే బూతులు గానీ, అడల్ట్ సీన్సెస్ గానీ. అడల్ట్ సీన్సెస్ అయితే లేవు గానీ బూతులు అయితే ఉన్నాయి, చూసుకోండి మరి. సో ఇది పాతాళోక్ సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ గురించి. మరి సిరీస్ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లిమిటెడ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.